1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling. KL, deemed to be university. రాజానగరం నియోజకవర్గం దివాన్ చెరువు గ్రామంలో ప్రతి ఇంటికి జనసేన తెలుగుదేశం బీజేపీ ఈ ఒక్కసారి జనసేన పార్టీకి గాజు గ్లాస్కి అవకాశం ఇవ్వమని తెలుగుదేశం నాయకులు అలాగే జనసేన నాయకులు అలాగే బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి డోర్ని టచ్ చేసి ప్రతి ఒక్కరిని కూడా ఓటు అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ పరిపాలనతో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో ప్రతి ఒక్కరు విసుకెత్తిపోయి ఈసారి అయితే గాజు గ్లాస్కి అవకాశం ఇవ్వడానికి మా రాజానగరం నియోజకవర్గ ప్రజలైతే చాలా ఎదురు చూస్తున్నారు. ఏ ఇంటికి వెళ్ళినప్పటికీ ప్రతి ఒక్కరు కూడా మీకు ఒక అవకాశం ఇస్తాం, బలరామకృష్ణ గారిని తప్పకుండా గెలిపిస్తాం, ఈ మూడు పార్టీ కలయికతో మంచి జరుగుద్దని రాజానగరం నియోజకవర్గానికి మన రాష్ట్రానికి మంచి జరుగుద్దని ప్రతి ఒక్క ప్రజలు ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా మేము బలరామకృష్ణ గారికి ఏ విధమైన రాజకీయ నేపథ్యం లేనప్పటికీ ప్రజల అండతోటి జనసేన టీడీపీ బీజేపీ అండతోటి తప్పకుండా ఇక్కడైతే ఆయన పోటీ చేసి ఇక్కడ జక్కంపూడి రాజా మీద అధిక మెజార్టీతో 50,000 మెజార్టీతో గెలిపిస్తామని ప్రతి ఒక్కరు కూడా మాకు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. మేమైతే ప్రతి ఒక్కరికి సేవ చేయడానికి ఈ రాజకీయాల్లోకి అయితే మేమైతే వచ్చి తిరుగుతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా మా తరపున దేవుడిచ్చిన కాడికి మా దగ్గరకు ఉన్నదైతే కొంచెమే సాయం చేయగలం. అదే ప్రభుత్వం తోడుగా ఉంటే ఇక్కడ నియోజకవర్గ ప్రజల్లో ప్రతి ఒక్కరి కష్టాలు తీరుస్తాము అనే ఆశతో అయితే మేము ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. ప్రతి ఒక్కరి కళ నెరవేరుస్తాము. ప్రతి ఒక్కరిని కూడా మా సొంత తోబుట్టువుల్లాగా మా ఇంట్లో మనుషుల్లాగా ఈ నియోజకవర్గ ప్రజలు చూసుకుని మాకు వారు 5 సంవత్సరాల పరిపాలన కనుక ఇస్తే మేమైతే వాళ్ళకి 15 సంవత్సరాల పరిపాలన అయితే వాళ్ళకి మేము ఇస్తాము. మేము గత పార్టీలో జరిగిన అవమానాలు అలాంటి ఏవి జరగకుండా ప్రతి ఒక్కరే నాయకుల్ని కార్యకర్తల్ని మా సొంత ఇంట్లో మనుషుల్లా చూసుకుని మేము కలిగిన బాధ వాళ్ళకి కలగకుండా చూసుకుంటామనేసి మేము ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా మేము అలా చూసి ఈ నియోజకవర్గంలోని సమస్యలు తీర్చి ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఇక్కడైతే అధిక సంఖ్యలో విద్యార్థులు అయితే ఏ ఉద్యోగాలు లేక ఎంతో మందులకు అలాగే మందుకు అలాగే గంజాయికి బానిస అయిపోయి ఉన్నారు. వారందరికీ విముక్తి కలగాలంటే ఈ మూడు పార్టీల కలయికతో గాజు గ్లాస్ అనేది ఇక్కడ నెగ్గాలి. అదేవిధంగా మహిళలకు ఏ విధమైన ఆర్థిక సాయం లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ మూడు పార్టీలు ఇక్కడ అనేకమైన సంక్షేమ పథకాలు పెట్టారు. ఆ సంక్షేమ పథకాలు కూడా ప్రతి గృహముకి అందేటట్లుగా మేము ఎంతో చక్కటి వీళ్ళకి పరిపాలన అయితే మేము అందిస్తాము. మా ఫ్యామిలీని బలరామకృష్ణ గారి ఫ్యామిలీని నమ్మి వీళ్ళందరికీ వచ్చినందుకు కూడా నేను వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ రాజానగరం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి సేవ చేసుకునే భాగ్యం కూడా మాకు కల్పించినందుకు వాళ్ళకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మేము ఎప్పుడూ ఈ రాజానగరం ప్రజలకు అండగా ఉంటాం, తోడుగా ఉంటాం. అదేవిధంగా ఈ పార్టీని ముందుకు నడిపించి గాజు గ్లాసుని నెగ్గించే వరకు మేము కష్టపడతామనేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. మేమైతే సూపర్ 6 అనేసి పాంప్లెంట్ ఒకటి విడుదల చేశారు మా అధినాయకులు. దాన్ని అయితే ప్రతి గృహమును చేరుస్తున్నాము. అదే కాకుండా ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ కానీ, ఇళ్ల స్థలాలు కానీ, వీధి లైట్లు కానీ మనకు నిత్యం కావలసిన సౌకర్యాలు ఏవి కూడా ఈ ప్రభుత్వంలో రాలేదు. కనీసం మంచినీళ్ళు లేక జనాలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ వాళ్ళకి అందజేస్తూ మంచి పరిపాలన ఇవ్వడానికైతే మేము రెడీగా ఉన్నాం. ఉన్న సంక్షేమ పథకాలే కంటిన్యూ చేస్తూ అదేవిధంగా మౌలిక సదుపాయాలు కూడా ప్రతి ఒక్కరికి అందజేస్తామనేసి ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వంతో ఇసుకెత్తిపోయినందువలన మేము వచ్చేటప్పటికి ఒక అవకాశం ఇస్తాము అని చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన అబద్ధ హామీలన్నీ ఏవి నెరవేర్చకుండా ఒకరికి ఇచ్చి ఆ ఒక్కళ్ళే 100 మందికి ఇచ్చినట్టు చూపించడం వల్ల మనకైతే టీవీలోనే మన ఫ్లెక్స్లోనే చూస్తే అభివృద్ధి కనపడుద్ది. ఇక్కడ వీధుల్లో తిరిగితే మాత్రం ఏ విధమైన అభివృద్ధి ఉండదు. ఇది తిరిగిన వాళ్ళకి తెలుస్తుంది. అది అందరికీ తెలుసుకుని ముందుకు వెళ్ళడానికి చూస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.